నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. తిరుపతి వెళ్ళొచ్చారు కదా, అక్కడ విశేషాలన్నీ చెప్పండి తల్లి, వింటాము. చాలా మంచిది. అనుకోనట్టు వెళ్ళటం జరిగింది తిరుమల. పెద్దమ్మాయి, అల్లుడు గారు మీ అందరం కలిసి వెళ్ళాము. అయితే మాఘ పౌర్ణమి కదా, మాఘ పౌర్ణమి ఇంకా 2 రోజులు ఉందనగా వెళ్ళాము. అక్కడ ఒక సంవత్సరంలో ఒక రోజున పౌర్ణమికి మటుకే అక్కడ తీర్థాలు 3 ఉన్నాయి ప్రత్యేకంగా. తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, కుమార తీర్థం, ఇట్లా తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలని మనకి సంవత్సరంలో ఒక విశేషమైన పౌర్ణమి రోజునే వాటి దర్శన భాగ్యం అనేది మనకు కలుగుతుంది. విడి రోజుల్లో వెళ్ళనివ్వరు. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు గాని, దేవాదాయ శాఖ, తిరుమల వాళ్ళు గాని వెళ్ళనివ్వరు. ఏం అసలు నరమానుడు వెళ్ళటానికి లేదు. అసలే చిరుతల సంచరిస్తూ ఉంటాయని కూడా అనుకుంటాం కదా. అయితే ఈ మాఘ పౌర్ణమికి అక్కడ రామకృష్ణ తీర్థం చాలా ప్రత్యేకత. చాలా పెద్దది తీర్థము. ఆ తీర్థంలో స్నానం చేస్తే రాములు వారు, శ్రీకృష్ణుడు ఒకే వేదిక మీద ఉంటారు. అట్లా కలిసి ఇద్దరిని దర్శనం చేసుకోవటం, పూజ చేసుకోవటం జరుగుతుంది. అంత ఘాట్ రోడ్డు, ఇంతంత రాళ్ళు ఉంటాయి. ఘాట్ రోడ్ లో అడవిలో వెళ్ళాలి, ఫారెస్ట్ లో. పూర్తి సెక్యూరిటీతో, అంటే అటవీ శాఖ వాళ్ళు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ మనకి పూర్తి సెక్యూరిటీతోనే మనని అక్కడ తీసుకెళ్ళటం జరుగుతుంది. మనకి పాతాళ గంగ, ఆకాశ గంగ అంటారు కదా, అక్కడి నుంచి మనకు బస్సులు ఉంటాయి అన్నమాట, తీసుకెళ్తారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే విశేషంగా ప్రతి సంవత్సరం ఒక 2000 మంది వస్తారని ఆ దేవాదాయం వాళ్ళ అంచనా. ఆ అంచనాకి మించి ఈసారి 6000 మంది జనం వచ్చారట. వచ్చారు. కాకపోతే ఏంటంటేనండి, కొన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గాని, అటవీ శాఖ వాళ్ళు గాని ఇక నుంచి అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుని, అంటే మామూలుగా ఇట్లా అడివైనా కూడా వెళ్లే మార్గం ఉండదమ్మా. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెక్కలతో కూడిన ఒక నిచ్చెన వేస్తారు. నిలువుగా కొండ ఎక్కాలి. ఆ నిచ్చెన మించి కొండ ఎక్కాలి ఆ తీర్థానికి. ఎక్కుతున్నారు. అక్కడ చెక్కలతో చేస్తారు. ఒక మనిషే ఎక్కాలి, ఒక మనిషే దిగాలి. అక్కడ ఆటంకం. తర్వాత ఇంకో చోటకు వచ్చేసరికి కొండ అంచున కాసుకుని ఇలా నడవాలి. కిందంతా లోయ ఉంటుంది. కాబట్టి ఒక్కళ్ళే వెళ్ళి రాగలిగిన అవకాశం ఉంది. ఈ అంత ముందుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ అనవసరంగా కొంత టైం వేస్ట్ చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి రాక, అక్కడ చోట్లేక ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక 5-6 నెలల ముందు నుంచే టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని తిరుమల వెళ్ళాలని రైల్ టికెట్ కానీ నిర్ణయించుకుని, ఆఫీస్ సెలవు పెట్టుకుని అంత దూరం వెళ్ళి కూడా తీర్థంలో పవిత్ర స్నానం ఆచరించలేక, అక్కడ స్వామి దర్శనం చేసుకోలేక బాధపడుతూ తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అటవీ శాఖ వారు ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేశారు అక్కడ. నేను కోరుకుంటుంది ఒకటే, అంటే ఇంకోటమ్మా, కనీసం 50 ఏళ్ళు దాటి 60వ పళ్ళలో పడిన వాళ్ళని ఎవరిని ఎలో చేయటంలా. ఎందుకంటే ఎక్కలేరు, చేయలేరని. అట్లా కాకుండా ఈ తీర్థాలు, పవిత్ర తీర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కనీసం ఓపికగా కొద్దిగా నడవగలిగే స్థితిలో ఉన్న ఒక 65-75 ఏళ్ల వయసు వాళ్ళు కూడా చక్కగా నడిచే వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు. బీపీ సమస్య కానీ ఏమీ లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకునే మార్గంగా అక్కడ దాకా ఏదైనా రోడ్డు మార్గం కానీ, ఇక్కడ మెట్లు, వంతెన చెక్క మెట్లు అన్నాను కదా, అక్కడ ఏదైనా వాళ్ళు ఏర్పాటు చేసే మెట్లు కూడా కట్టే అవకాశం ఉంటుంది. చెయ్యొచ్చు. వాళ్ళు చెయ్యాలంటే ఇనప దాంతో, ఇప్పుడు చూడండి ఒక్కోసారి మన డాబాలకు ఇనప వాటితో వేసుకుంటాం కదా మెట్లు, అట్లా మెట్లు వేసే మార్గం కానీ ఏదైనా చేసి ఈ రామకృష్ణ తీర్థాన్ని మేము చూడలేకపోయాము అని మా అమ్మాయి అయితే ఏడ్చేసిందండి. ఇప్పుడు మా అల్లుడు గారు, అమ్మాయి, నేను, మా అమ్మాయి వాళ్ళ మరిది కలిసి వెళ్ళారు. వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. సరే నేను పెద్దదాని కదా దర్శనానికి వెళ్ళిపోయా. కాకపోతే దర్శనం అందక ఆ బీపీ చెకప్ దగ్గర అక్కడ లేట్ అయిపోయి అమ్మాయి వెళ్ళేసరికి జనమంతరూ ఆగిపోయి, అంటే నేను చెప్పాను చూడండి, ఆ ప్రాంతంలో ఒక్కళ్ళే వెళ్ళే అవకాశం ఉందని. అది వేరే, ఇది వేరే, ఇది తీర్థాలు, అది వేరే. అయితే కాబట్టి ఆగిపోయి అసలు విపరీతంగా ఏడ్చింది పాపం. రూమ్కి వచ్చి కూడా, నేను అంత దూరం వెళ్ళి నడిచి వెళ్ళి కూడా మేము చూడలేకపోయామని. 3.5 కిలోమీటర్లు వెళ్ళటానికి 3.5 కిలోమీటర్లు రావటానికి ఉంటుందని అక్కడ ఉంది. కానీ నడిచి వెళ్ళి చూసొచ్చిన వాళ్ళ మటుకు అంతకన్నా ఎక్కువే ఉంటుందని అంటున్నారు. అంటే ఘాట్ రోడ్ల మట్టిలో కదమ్మా, మనం నడవటం వల్ల కొంత తెలియకపోవచ్చు. కాబట్టి ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి.
తిరుమల చాలా మందికి తిరుమల వెంకటేశ్వర స్వామినే దర్శనం చేసుకుని కింద తిరుపతిలో ఉన్న అలివేలు మంగళమ్మ గాని కానీ వాళ్ళందరినీ దర్శనం చేసుకుని వస్తుంటారు. కానీ తిరుమలలోనే అక్కడక్కడే చూడదగ్గవి పవిత్రమైనవి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కాస్త ఓపిక ఉండగానే కాస్త అంటే మీకు కూడా 60 ఏళ్ళు రాకముందే చక్కగా వెళ్ళి తీర్థాలు ఎప్పుడెప్పుడు మొదలు పెడతారు, ఏ పౌర్ణానికి వీటిని చూడనిస్తారు అన్నది గమనిక తీసుకుని చక్కగా అందరూ ఈ పవిత్ర తీర్థాల్లో స్నానం ఆచరించి కలుషితం చేయకుండా చక్కగా వెళ్తారని కోరుకుంటున్నాను. ఎందుకో మరి వెంకన్న బాబు ఈసారి మటుకు నాకు అక్కడ ఏదో ఏర్పాటు చేస్తారు అని మటుకు అనిపిస్తోందండి. ఆ చెక్కనిచ్చిన దగ్గర కానీ ఏదన్నా ఒక ఇనపది వెల్డింగ్ తో చేసిన నిచ్చెన ఏర్పాటు చేయటం అంటే ఏకదమ్మున ఒక 3-4 వెళ్ళగలిగే శక్తి కదా. ఇప్పుడు ఒక్కళ్ళే ఆ చెక్కనిచ్చెని ఇప్పుడు మన కరెంటు స్తంభం అంత ఉందమ్మా, ఎక్కాలి దిగాలి కదా. అట్లాంటి కొన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే ఏది సాధ్యం అనిపించు, సాధ్యం అవుతుంది, ఆయన చేస్తారు. మనందరం కూడా వయసు పైపడ్డ వాళ్ళు కూడా మనందరం కూడా వెళ్ళి చూస్తామన్న ఒక భావన ఉంది. టైం టు టైం మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాం. మాకు ఎటువంటి దర్శనం టోకెన్లు కానీ ఏమీ లేవు. సర్వదర్శనంలోనికి వెళ్ళాము. మొదటిసారి దర్శనం రాత్రిపూట 6 గంటల్లో అయిపోయింది. రెండోసారి దర్శనం 3 గంటల్లో పూర్తి చేసుకున్నాము, అంటే మాఘ పౌర్ణమి రోజునే. అది కూడా అనుకోవటం అనమాట, ఇన్ని గంటల్లో మా దర్శనం అయిపోవాలి స్వామి అంటే 6 గంటల్లోనే అవగొట్టి పంపించేశారు. అట్లా ఓపిక లేదు స్వామి అన్నా కూడా ఓపిక అట్లా ఉంది. కాబట్టి ఈ తీర్థాల్లో స్నానం చేయటం, తీర్థాలు చూడటం మట్టుకు ఎవరు తిరుమల వెళ్ళదలుచుకున్న వాళ్ళు మిస్ అవ్వద్దు. ఆ టైమింగ్ చూసుకోండి, ఎప్పుడెప్పుడు ఎడుతున్నారో చూసుకోండి. ఒక అద్భుతాలు, ఎందుకంటే అద్భుతాలు ఆ వెంకన్న బాబు ఉన్న ఆ శేషాచల అడవుల్లో, ఆ అటవీ ప్రాంతంలో ఈ తీర్థాలకి చాలా పవిత్రత ఉందండి. ఎందుకంటే మహామునులు వచ్చి సాక్షాత్తు తెల్లవారుజామున దాంట్లో స్నానం ఆచరించి అక్కడ జపజపాదులు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అని చేస్తారు. మహామునులకి అది నెలవైనది. కాబట్టి ఆ తీర్థాలు చాలా గొప్పవి. అంత అడవుల్లో ఆ తీర్థాలు వెలవటం అనేది, ఆ తీర్థాలకి మహర్షులకి ఒక అనుసంధానం ఉండి వాళ్ళు స్నానం ఆచరించటం ఇవన్నీ చాలా గొప్పవి. కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అక్కడ నేను కూడా చాలా బాధపడ్డాను. మా అమ్మాయి వాళ్ళంత దూరం వెళ్ళారు, చూడలేకపోయారంటే నాకు కూడా బాధ అనిపించింది. నన్ను ఎలో చేయరు అన్న ఉద్దేశంతో నేను ఆగిపోయాను. మా అమ్మాయి చిన్నదే అయినా కూడా బీపీ చెకప్ దగ్గర కూడా ఒక 2 గంటల దాకా వేస్ట్ అయిందమ్మా. ఇక్కడ కూడా టైము మేము పాప వాళ్ళు వెళ్ళటం మటుకు తెల్లవారుజామున 4:30కే బస్సుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ బీపీ చెకప్ దగ్గర ఇప్పుడు ఏంటంటే తీర్థాలకు వెళ్తున్నాము, ఇంతమంది ఆగిపోయారు, చెకప్ చేస్తున్నారు, మనకి ఏమొస్తుందన్న ఆదుర్తాతో కూడా బీపీ అప్ అండ్ డౌన్లు అయ్యే అవకాశం ఉంటుంది కదా. తర్వాత మా అమ్మాయిని కూల్ చేసి మా అల్లుడు గారు వాళ్ళు కొద్దిగా ఫోన్ ఇచ్చి ఏదో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా కొద్దిగా చూపిస్తే బీపీ ఈజీగా ఉంది. న్యాయంగా అయితే దానికి బీపీలు ఏమీ లేవు. కాబట్టి ఇట్లాంటివి కూడా ఉంటాయి. తగు జాగ్రత్తలతోనే ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ పంపించడం జరుగుతోంది. కాబట్టి అందరూ ఈ తీర్థాల్లో స్నానం ఆచరించాలని, చక్కగా తీర్థ దర్శనం చేసుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కటాక్షం పొందాలని కోరుకుంటున్నాము. చక్కగా వినియోగించుకోవాలి. మనం వచ్చే సంవత్సరానికి మనం మాట్లాడుకునే మాటలు చాలా మనస్ఫూర్తిగా భక్తితో మాట్లాడుకుంటున్నాం. అక్కడ తగిన ఏర్పాట్లు జరిగిపోతాయని నాకు తప్పకుండా చక్కగా చూసి రావచ్చు. వెళ్ళి చూసొద్దాం, సరేనా. పెద్దవాళ్ళైనా కూడా ఓపికగా నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. పెద్దవాళ్ళని తీసేయకూడదు, నడిచేవాళ్ళు పెద్ద ఇదేం కాదు. నాకు వీడియోల్లో చూపించారు, పర్వాలేదు మనం నడవచ్చు. కాకపోతే ఒక్కొక్క చోట కొద్ది మెట్లును ఎత్తురాళ్ళు కనిపించాయి. అది కూడా మనం చిన్నగా ఒక్కొక్క రాయి నడిచి వెళ్ళొచ్చు కదా. కాబట్టి మనం ఈ యాత్ర తప్పకుండా మనం వచ్చే సంవత్సరం తప్పకుండా చేద్దాము. అదండి విశేషాలు, తిరుమల విశేషాలు, వెళ్ళిన విధానం అది ఈసారికి. సర్వేజన సుఖినో భవంతు.